ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటదంటే, వాడికి బాధలు ఎక్కువ ఉంటాయి. బుర్ర నిండా ఆలోచనలు, మనసు నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, వంటవాడికి, నీళ్ళవాడికి, రేషన్ వాడికి, కరెంటుకి, రెంట్‌కి, పిల్లల పెళ్ళిళ్ళు, అల్లుళ్ళ ఖర్చులు, కొడుకుల ఖర్చు, చదువులు, పుస్తకాలు, ఇలా ఖర్చు, ఖర్చు, ఖర్చు. ఇన్ని ఖర్చులకి ఆ మధ్యతరగతి కుటుంబం చాలా క కష్టంగా ఉంటది. తెల్లవారితే సమస్య వాళ్ళకి. నోరు విప్పితే డబ్బు గావాలి వాళ్ళకి. అడుగు వేస్తే అప్పు. అన్నింటికి అప్పు, అప్పు. వాళ్ళకొచ్చే ఆ డబ్బులు నెల వరకు ఏటికి సాలవు. ఆ ఒకటో తారీఖని అందరికి ఒకటో తారీఖు జరుపుకుంటుంటారు. ఆ ఒకటో తారీఖు సర్వరోగ నివారణలాగా ఆ ఒకటో తారీఖు కోసం 30 రోజులు ఎదురు చూస్తాం. కానీ అది ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతది. ఆ ఒకటో తారీఖు వచ్చిన జీతం ఈ ఖర్చులకంతా పెట్టేపాటికి వాడికి తక్కువొస్తది. ఆ ఒకటో తారీఖు బాధితుల్ని ఆదుకునేకి హెలికాప్టర్‌లో వచ్చి చూసినట్లు, ఆ హెలికాప్టర్ వచ్చి వెళ్ళినట్లు ఆ ఒకటో తారీఖు వెళ్ళిపోతది. కానీ వీళ్ళ బాధలు మాత్రం అట్లే ఉంటాయి. ఒకటో తరగతి వాడు రెండో తరగతికి, రెండో తరగతి వాడు మూడో తరగతికి, మూడో తరగతి వాడు నాలుగో తరగతికి ఇలా అన్ని తరగతులకు ఎదుగుదల ఉంటది. కానీ ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు. ఒక్కడు కష్టం జేసి 10 మంది కూర్చొని తినే మనుషులు ఉన్నంత కాలం ఆ మధ్య తరగతి కుటుంబం ఎదుగుదల ఉండదు. ఆ ఒక్కడు సంపాదిచ్చే ఆ పని జేసి ఖర్చు ఆ పని ఒక్కడు సంపాదిచ్చే డబ్బు ఈ 10 మంది కూర్చొని తింటే ఏమిటికి రావు. తక్కువొస్తాయి నెల నెల వాళ్ళకి. అదే ఆ 10 మంది పని జేసి ఆ డబ్బు సంపాదిస్తే అప్పుడు ఆ మధ్య తరగతి కుటుంబం ఖర్చులు తీరి వాళ్ళ బాధలు తీరిపోతాయి. అంతేగాని ఆ ఒక్కడు పని జేసి 10 మంది కూర్చొని తింటే ఈ కష్టాలు అట్లనే ఉంటాయి. ఆ 10 మంది ఎప్పుడైతే పని జేసి కష్టపడి డబ్బు సంపాదిస్తారో ఆ మధ్య తరగతి కుటుంబం ఖర్చులు, వాళ్ళు ఎదుగుదల ఆ 10 మంది చేసినప్పుడే, ఆ నలుగురు కలిసి చేసినప్పుడే వాళ్ళ కుటుంబం ఎదుగుదల ఉంటుంది.